श्रीमात्रे नमः। भास्करस्य यदा तेजः मकरस्य वर्धते तदैव भवतां तेजः वर्धतामिति कामये। మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యుని యొక్క తేజస్సు ఎట్లా అయితే దినదిన ప్రవర్ధనమానమవుతుందో అట్లాగే మీ అందరి జీవితాల్లోనూ కూడా దినదిన ప్రవర్ధమానమవుతూ తేజస్సు వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క సంక్రాంతి రోజున వినవలసినటువంటి 5 కథల్ని మీ ముందు ప్రస్తావించబోతున్నాను. అందులో మొదటి కథ తెలుసుకుందాం. ఇది సగర చక్రవర్తి యొక్క కథ. సగర చక్రవర్తికి 60,000 మంది కుమారులు ఉంటారు. ఈ 60,000 మంది కుమారులు ఒకసారి కపిల మహర్షికి ఆగ్రహాన్ని తెప్పిస్తారు. తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ మహాముని. ఆ సమయంలో ఆయనకి తపోభంగం కలిగించడంతో కోపించినటువంటి ఆ మహాముని వారిని శపించడం జరుగుతుంది. ఆ శాప కారణంగా వారందరూ కూడా బూడిద కుప్పలుగా మారిపోతారు. మరి ఎవరికైనా సరే ఉత్తమ గతులు ప్రాప్తించాలి అంటే, సద్గతులు కలగాలి అంటే గంగ ప్రవేశించి వారికి ఉత్తమ గతులను కల్పించాలి అన్నటువంటి ఉద్దేశం చేత గంగను భగీరథుడు తపస్సు చేసి మెప్పించి భూమి మీదకి తీసుకొస్తాడు. ఎట్లా అయితే గంగ భూమి మీదకి వచ్చి ఉందో అదంతా కూడా చాలా పెద్ద వృత్తాంతము. ఆ తీసుకురాబడినటువంటి రోజే సంక్రాంతి రోజు. గంగ భూమి మీదకి తీసుకురాబడినటువంటి రోజు సంక్రాంతి పర్వదినం రోజునే ఈ యొక్క ఘటన సంభవించడం జరిగింది. ఇక రెండవ కథలో ముఖ్యమైనటువంటి అంశం గంగిరెద్దులు. సంక్రాంతికి గంగిరెద్దుల వెనుక ఉండేటువంటి ఒక నిగూఢమైనటువంటి అర్థాన్ని వివరించేటువంటి కథ ఇది. పూర్వం గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతడు భోళాశంకరుడు అయినటువంటి శివుణ్ణి మెప్పిస్తూ ఘోరమైనటువంటి తపస్సు చేయడం జరుగుతుంది. శివుడు మెచ్చుకుని అతనికి ఏం వరం కావాలో కోరుకో నాయనా అని అడిగినప్పుడు, నీవు నా యొక్క ఉదరంలోనే దాగి ఉండాలి స్వామి అని వరం కోరుకుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు గంగిరెద్దుల మేళం కట్టి గజాసురుడు ఉండేటువంటి స్థలానికి వచ్చి గజాసురుడిని మెప్పించు ఆటపాటలు ప్రదర్శిస్తారు. దానికి ఆనందించినటువంటి గజాసురుడు, ఏదైనా వరం కోరుకోండి, మీకు చాలా ఆనందించాను మీరు చేసినటువంటి ఆటపాటలకి అని అడగగానే ఆ ఉదరంలో ఉన్నటువంటి స్వామిని బయటికి రప్పించేటువంటి వరాన్ని గజాసురుడి దగ్గర నుంచి మళ్ళీ తీసుకుంటారు. అట్లా ప్రారంభమైంది గంగిరెద్దుల యొక్క మేళం. ఈ యొక్క కథ చాలా నిగూఢమైనటువంటి అర్థంతో కూడి ఉన్నది. ఇలా గంగిరెద్దుల సాంప్రదాయానికి నాంది పడిందని చెప్పవచ్చు. మూడవ కథ, కనుమ రోజు పశువుల్ని పూజించడం వెనుక ఒక గొప్ప కథ ఉంది. ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ఒకసారి శివుడు నందిని పిలిచి, భూలోకంలో అందరూ కూడా రోజు తమ ఒంటికి చక్కగా నూనె పోసుకుని అభ్యంగన స్నానం చేయాలి, నెలకి ఒకసారి ఆహారాన్ని తీసుకోవాలి, ఈ కబురు చెప్పి అందరికీ తెలియజేసిరా అని చెప్పి నందికి ప్రమాయిస్తాడు. అయితే నంది వెళ్ళి అయోమయం పడి రోజు ఆహారం తీసుకోవాలి, నెలకి ఒకసారి మాత్రమే నూనె పట్టించి అభ్యంగన స్నానం చేయాలి అని చెప్పి తారుమారుగా చెప్పడం జరుగుతుంది. దానికి కోపించినటువంటి శివుడు నందిని ఏమంటాడంటే, నీకు శిక్ష వేస్తున్నాను నాయనా నంది, నీవు చేసినటువంటి పని వల్ల ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించడానికి మనుషులకు నువ్వే సాయపడాలి అని చెప్పి శపించడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఎద్దులు వ్యవసాయంలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తూ వస్తున్నాయి. కాబట్టి కనుమ రోజు పశువుల్ని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజించడం మనకు ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా, దీనికి కూడా ఒక కథ చెప్తారు మన పెద్దవాళ్ళు. సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంలో మొదలవుతుంది కదా, ఇది దేవతలకు పగలు అని చెప్తారు. మరి దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తూ ఉంటారు కదా, దేవతలకి స్వాగతం పలకడానికి అంటే వారి యొక్క దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించడానికి గాలిపటాలను ఎగరేయాలి. వారి యొక్క స్వాగతానికి ఒక తోరణంలాగా ఇది ఉపయోగపడుతుందని మన పెద్దవాళ్ళు నమ్మి గాలిపటాలను ఎగరేసేటువంటి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టేటువంటి హరిదాసు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కథ చెప్తూ ఉంటారు. సంక్రాంతికి సాక్షాత్ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడు అని ప్రాచీనులు బాగా నమ్మేవారు. ఆయన తల మీద ఉండేటువంటి రాగి పాత్ర ఏదైతే ఉంటుందో అది భూమికి చిహ్నం అని భావిస్తారు.
అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయినటువంటి తర్వాత మాత్రమే దాన్ని కిందకి దించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక ప్రధానమైనటువంటి నియమం. ఇవండి సంక్రాంతికి సంబంధించినటువంటి 5 కథలు. Please like, share and subscribe my channel Chaganti Malati.